హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అచీవర్స్ అకాడమీ హబ్. ఈరోజు మనం ఎస్టర్డే జరిగిన ఎపిటెట్ ఎస్జిటి క్వశ్చన్ పేపర్ చూద్దాం, బిట్స్ ఏవి వచ్చినాయో. సో ఆన్ మెమొరీ గురించి ఇచ్చినాడు ఒక క్వశ్చన్. దాంట్లో చూసుకోండి బాగా. అటిట్యూడ్ గురించి ఇచ్చినాడు. అలానే తెలుగులో సత్యం శంకరమంచి దీని గురించి కూడా ఇచ్చినాడు. అలానే అంత్యానుప్రాస, ఖచ్చితంగా ఒక అలంకారం వస్తుంది కదా తెలుగులో, అంత్యానుప్రాస అలంకారం, దాని గురించి ఇచ్చినాడు. నెక్స్ట్ పొడుపు కథలు ఒకటి ఇచ్చినాడు. ఖచ్చితంగా ప్రకృతి వికృతి గురించి ప్రతి సెషన్లో వచ్చిందనమాట తెలుగులో. మ్యాచింగ్ కానీ ఏదన్నా ఒకటి ఇచ్చి దాంట్లో కనుక్కోండి అని చెప్పి. నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థ, నెంబర్ సిస్టమ్, దీంట్లో కూడా ఇచ్చినాడు అనమాట. పై చార్ట్ ఉంటుంది కదా, సో దాని గురించి ఇచ్చినాడు. అంటే ట్రై మెథడ్స్లో ఉంటుంది కదా, దాని గురించి ఇచ్చినాడు. పద్య పద్ధతి, గద్య పద్ధతి, దీని గురించి ఇచ్చినాడు. పద్యం ఇచ్చి గద్యం ఇచ్చి, సో దాని కింద ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది దాని గురించి ఇచ్చినాడు. నెక్స్ట్ ఇంట్రెస్ట్, దీని గురించి ఇచ్చినాడు అనమాట. ఎన్ఈపి 2020 దీని గురించి కూడా అడిగినారు. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది చేంజ్ చేయమని. ప్రజెంట్ టెన్స్, సో టెన్స్ ఖచ్చితంగా వస్తుంది అనమాట. టెన్స్ ఖచ్చితంగా వస్తుంది, ప్రతి సెషన్లో వచ్చిన టెన్స్ అనమాట. నెక్స్ట్ సినానిమ్, యాంటోనిమ్, ఒక సినానిమ్ ఒక యాంటోనిమ్ ఇచ్చినాడు. అలానే సెల్ గురించి కూడా ఇచ్చినాడు కణం సైన్స్లో. అలానే ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఇచ్చినాడు, ఫ్రేజల్ వర్బ్స్. సో దీంతోపాటు వర్డ్ ఆర్డర్ దీని గురించి కూడా ఇచ్చినాడు ఖచ్చితంగా. ఇంకో క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్ స్పెల్లింగ్ గురించి ఇచ్చినాడు. కరెక్ట్ స్పెల్లింగ్, సో ఏది కరెక్ట్ స్పెల్లింగ్ కనుక్కోండి అని దాని గురించి ఇచ్చినాడు. సంఘర్షణ, సైకాలజీలో సంఘర్షణ గురించి ఇచ్చినాడు. రక్షక తంత్రాలు, ఖచ్చితంగా ఒకటి వస్తుంది రక్షక తంత్రాల్లో, సో ఇది ఇచ్చినారు. ఆర్టీ 2009 దీని గురించి ఇచ్చినారు. అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ, సో దీని గురించి ఇచ్చినారు. బత్తెము, వికృతి పదం ఏది అని. తర్వాత సత్యనారాయణ, ఎవరికి లేఖ రాసినారు, దీని గురించి ఇచ్చినారు. సో స్క్వేర్ గురించి ఇచ్చినాడు ఒక క్వశ్చన్. సమాసాలు ఇచ్చినాడు, అలానే అర్థాలు కూడా ఇచ్చినాడు. మ్యాథ్స్లో వచ్చేసి ఫ్రాక్షన్స్, నెంబర్ సిస్టమ్ ఇచ్చినాడు. వర్బ్ ఫార్మ్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఒకటి వస్తుంది. సో ఆర్టికల్ కూడా ఇచ్చినాడు. తర్వాత బ్రూనర్ గురించి ఇచ్చినాడు, బోధనా తత్వం సైకాలజీలో దాని గురించి కూడా. సో పొదుపు గణన, దీని గురించి ఇచ్చినాడు. సూత్రం ఏది అనేది లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చినాడు అనమాట, పొదుపు గణన. రిపీట్ అయిన క్వశ్చన్స్, సో ఈసారి కూడా టెట్లో మళ్ళీ ఇచ్చినాడు పొదుపు గణన. సో హల్లులు విభక్తులు, దీని గురించి ఇచ్చినారు. హల్లులు విభక్తులు దాని గురించి కూడా ఇచ్చినారు. పరివర్తన, దాని గురించి ఇచ్చినారు. రాము పాత్ర అంటే ఎవరితో అన్నారు అలాగా, వాటి గురించి ఇచ్చినారు. మ్యాథ్స్లో పర్సంటేజెస్ ఇచ్చినాడు. ఇలానే ఫ్రేజల్ వర్బ్స్ చెప్పినా కదా, ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఇచ్చినారు. మండూక న్యాయం, సో ఇది కూడా ఇచ్చినారనమాట నిన్న. సో మాంటిస్వరి ప్రోబెల్ గురించి ఇచ్చినారు, ప్రోబెల్ గురించి. అలానే ప్రొఫెసర్ కృష్ణ కుమార్ బుక్ ఏది అని ఇచ్చినారు. సో ఇది టెట్లో ఆల్మోస్ట్ అంత టఫ్ ఇవ్వలేదు కొంతమందికి. సో అలా అని అనాలిటికల్ బేస్ పైన ఇచ్చినారు కాబట్టి చదివిన వాళ్ళు బాగా రాసింటారు. సో ఇప్పుడు చదవని వాళ్ళు మళ్ళీ డిఎస్సి వస్తుంది కదా, దానికి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ డిఎస్సి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.